కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఏకపక్ష నిర్ణయాలతో కృష్ణా యూనియన్ ను భ్రష్టు పట్టిస్తున్నాడని న్యాయవాది తగరం కిరణబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోట్ల రూపాయల ఖర్చుతో 6 బల్క్ మిల్క్ కోలర్లను ఏర్పాటు చేసి కొద్ది కాలానికి అవి ఎందుకు మూసేశారో చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది తంగరం కిరణబాబు మాట్లాడుతూ చలసాని ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్ లో అనుభవం లేని వ్యక్తులకు ఉద్యోగాలు పదోన్నతులు కల్పించడం అలవాటుగా చేసుకున్నాడని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో చలసాని ఆంజనేయుల వలన ఒక పాడి రైతు కూడా సంతోషంగా లేరని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాలకవర్గం చేస్తున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా కృష్ణా మిల్క్ యూనియన్ యొక్క అవినీతి భాగవతం గురించి అసెంబ్లీలో ప్రస్తావించి మిల్క్ యూనియన్లో జరుగుతున్న అవినీతిపై ఎంక్వైరీ చేయవలసిందిగా కూడా కోరి ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ కూడా అవ్వలేదు. అయితే రీసెంట్గా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు గారు హనుమాన్ జంక్షన్లో ఉన్న కాకాని కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఈ టెండర్లను కూడా పబ్లిక్ టెండర్లు లేకుండా యాక్షన్ రూపంలో తన సొంత మనుషులకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడైన కొల్లి వెంకటరావుకి కట్టబెట్టారు. ఇది వాస్తవం కాదా? అట్లాగే మొన్న బీహార్లో పాట్నాలో జరిగిన పాడి రైతుల సదస్సుకి 14 మంది వెళ్ళారు. సదస్సుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రాకుండా నేపాల్ విహారయాత్రలకు వెళ్ళి మిల్క్ యూనియన్ నుంచి వచ్చిన సొమ్మును వాళ్ళ యొక్క జలసాలకు విలాసాలకు వాడారు. ఇది వాస్తవం కాదా? ఇది ఆంజనేయులు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆంజనేయులు గారి అల్లుడు జనసేన పార్టీ ప్రస్తుత నాయకుడైన వాళ్ళ అబ్బాయి హైదరాబాదులో ఒక విలాసవంతమైన పబ్బుని నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క పబ్బు నడపడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమిటి? దీనికి ఈ యొక్క పబ్బు నడిపే దాంట్లో వనరులు కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వెళ్ళినాయా కాదా? అట్లాగే నరసరావుపేటలో పాల డైరీ పెట్టి కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కొల్లి ఈశ్వరరావు అనే వ్యక్తిని కృష్ణా మిల్క్ యూనియన్లోకి తీసుకొని అతనికి ఎండీగా పోస్ట్ ఇచ్చి అత్యధిక వేతనం ఎందుకు ఇస్తున్నారు? సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే 6 బిఎంసీలు ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 బిఎంసీలను కూడా నష్టాలు వస్తున్నాయి అనే సాకు చూపించి దాదాపు 3 నుంచి 5 కోట్ల రూపాయలు యూనియన్ రూపాయలన్నీ కొల్లగట్టిన మాట వాస్తవమా కాదా? వీటన్నిటికీ కూడా చలసాని ఆంజనేయులు గారు సమాధానాలు చెప్పాలి. చలసాని ఆంజనేయులు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటానే వస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారే విన్నవించినా ఈరోజు వరకు కూడా ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. వాళ్ళ విధానాలు అట్లాగే సాగుతూ ఉన్నాయి. అలాగే మీ మిల్క్ యూనియన్లో ఎటువంటి అర్హత, ప్రాధాన్యత, అనుభవం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి పోస్టుల్లో పెట్టడం, రకరకాల అవినీతులు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ మీద ఆ యొక్క చైర్మన్ మీద పాలకవర్గం మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేసి నిజాలని నిగ్గు తేల్చాలని ఈ యొక్క పాత్రికేయుల సమావేశంలో కోరుతా ఉన్నాం.